కనీసం పెన్షన్ల ద్వారా వస్తేనే ఏమంటే ఒక్కసారి ప్రజాప్రతినిధి అయితే తరతరాలకు సరిపడేంత సంపాదించుకుంటున్నారు ఇవాళ రేపు. ఇది అంటే ఓపెన్ సీక్రెట్, తెలియదు ఏం కాదు. అరే లేకపోతే మొన్న కౌన్సిలర్ పదవికి, కార్పొరేటర్ పదవికి 7 కోట్లు ఖర్చు పెడతాడు ఒక మహానుభావుడు. ఎంత స్థాయి, ఎంత పరపతి కోసం ఎక్స్పెక్ట్ చేస్తే చెప్పండి. ఇప్పుడు చాలామంది బిజినెస్ మ్యాన్లు కూడా రాజకీయాలకు ఎందుకు వస్తున్నారు? రాజకీయాల్లోకి రాకుండా బిజినెస్ మ్యాన్గా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి వెళ్ళాడు అనుకుందాం, దేవదేవుని దర్శనంకి వెళ్ళాడు. వాడు ఏదో 10,000 శ్రీవాణి ట్రస్ట్కి ఏదో టికెట్ కొనుక్కోవడం, లేదంటే వాడికి వీడికి బతిమాలుకోనో వెళ్తారు. రెండు సార్లు తీసుకెళ్ళి చేస్తారు డబ్బు ఖర్చు పెడితే. అదే పదవిలో ఒక హోదాగా వెళ్తే ఏ డబ్బు ఖర్చు పెట్టక్కర్లే, రెడ్ కార్పెట్, సార్ రండి సార్ అని చెప్పి తీసుకెళ్ళి వంగి వంగి దండాలు పెట్టి చేస్తారు. సో ఆ పరపతికి, ఆ ప్రెస్టేజ్కి, ఆ మర్యాదకి అమ్మ ఇది ఎంత సంపాదించినా కాదు, అందులో ఒక్కసారైనా వెళ్ళి ఆ హోదాలో వెళ్ళాలి, రాజకీయ నాయకుడిగా అవ్వాలి అనేది ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి కూడా, బిజినెస్ మ్యాన్లకు కూడా థాట్ రావడానికి ఇట్లాంటి సౌకర్యాలు, ఇలాంటి సదుపాయాలే కారణమని నా అభిప్రాయం.